మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. చౌడేపల్లి మండలానికి అదే విధంగా పుంగునూరు నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఇదివరకే గడ్కరీ గారిని కలిసి కర్ణాటక బార్డర్ నుంచి రొంపిచెర్ల క్రాస్ వరకు తిరుపతి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా నేషనల్ హైవే ప్రతిపాదన ఇదివరకే గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఈ టర్మ్లో కూడా మీ ఆశీస్సులతో ఎంపీగా ఎన్నికై ఈ టర్మ్లో కూడా ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యేదానికి నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. పార్లమెంట్లో కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావన తీసుకొస్తానని చెప్పి కూడా ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం నాయకులను కోరుతా ఉన్నాను. ఉదాహరణకు మన చౌడేపల్లి మండలంలో ఎప్పుడు లేని విధంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన బోయకొండ గుడిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా అగస్తేశ్వర స్వామి గుడికి కూడా రోడ్ వేసి ఎన్నో వందల సంవత్సరాల పురాతన గుడికి కూడా రోడ్ వేసి డెవలప్ చేయడం జరిగింది. నేను ఒకటే తెలుగుదేశం నాయకులు కూడా నేను చెప్పేది ఒకటే, అభివృద్ధిలో మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేయండి, మా సహకారం కూడా అభివృద్ధికి ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మీ చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడండి. అమరావతి రోడ్లే కాదు, పుంగునూరుకు సంబంధించిన కర్ణాటక బార్డర్ నుంచి తిరుపతి కనెక్ట్ అయ్యే రొంపిచెర్ల క్రాస్ వరకు మన పుంగునూరు నియోజకవర్గంలో పోయే నేషనల్ హైవే కూడా ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రిక్వెజేషన్ ఇచ్చారో ఆ విధంగా రిక్వెజేషన్ ఇచ్చి శాంక్షన్ చేపియాలని చెప్పి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని పట్టుబట్టండి. టెండర్ అయిపోయి సర్వే కార్యక్రమాలు జరిగి పనులు మొదలయ్యేదానికి సిద్ధంగా ఉన్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఈరోజు చౌడేపల్లి మండలంలో తాగునీటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తిగా ముగింపు పలికే ప్రాజెక్టు ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును కూడా తొందరగా స్టార్ట్ చేసి ఇవన్నీ పనులు కూడా పూర్తి చేయాలా. ఇప్పటికే టెండర్లు గత ప్రభుత్వంలో టెండర్లు అయ్యి ఇప్పుడు సర్వే జరుగుతూ అగ్రిమెంట్లు కూడా అయిపోయి పని మొదలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టు కూడా డబ్బులు కేటాయించాలా. ఇప్పుడు ఇది వరకే దాంట్లో 50% డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు గట్టిగా పట్టుబడి వాటర్ గ్రిడ్లో ఇప్పుడు కేవలం మీరు సగం డబ్బులు ఇస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.